చంద్రబాబు హత్య రాజకీయాలను శవరాజకీయాలను డైవర్షన్ రాజకీయాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన తాత వైఎస్ రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లేనని గతాన్ని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం వెనుక ఉన్న అనుమానాలను మరోమారు ప్రస్తావించారు. పాలనలో ఫెయిల్ అయిన చంద్రబాబు డైవర్షన్ రాజకీయంలో భాగంగా వైఎస్ఆర్సీపీపై బురద చల్లుతున్నారని, ఎల్లో మీడియా ద్వారా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు జగన్. కూటమి పాలన మొదలై 2 సంవత్సరాలయ్యింది. సూపర్ 6 హామీల్ని అమలు చేయలేదు. మేనిఫెస్టోను బుట్టదాఖలు చేశారు. ఇక రాష్ట్రమంతా రెడ్ బుక్ అరాచకాలు, రాజకీయ కక్ష సాధింపులు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే రాష్ట్రంలో అరాచక పాలన 3 హత్యలు 6 వేధింపులు అన్నట్టుగా ఉంది. అన్ని రంగాల్లో చంద్రబాబు ఫెయిల్ అయ్యారు. ఆ విషయాన్ని ప్రజలు గ్రహించారు. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ వైఫల్యాలపై చర్చ జరగకుండా డైవర్షన్ కుట్రలు మొదలు పెట్టారు చంద్రబాబు, ఆయన అనుచరులు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఆయన హింసా రాజకీయాలకు పాల్పడతారని ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జుగుప్సాకర రాజకీయాలను తప్పుపట్టారు వైఎస్ జగన్. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడానికి సిగ్గేయడం లేదా చంద్రబాబు అని ప్రశ్నించారు. మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం. కానీ మాపైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరు అడుగుతాను? చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జరిగింది అని అడుగుతా ఉన్నా. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 1999 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మా తాతగారిని రాజారెడ్డి గారిని చంపారు. కేవలం నాన్నగారిని రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి. మరి ఇది ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ చంద్రబాబు గారు అని అడుగుతాను. మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు, హెలికాప్టర్ యాక్సిడెంట్. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. నేనే చంపాను అని చెప్పి విచ్చలవిడిగా చెలరేగిపోయి మాట్లాడాడు టీవీ లైవ్ షోలో ఈ దస్తగిరి అనే వ్యక్తి. ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతూ ఉన్నాడు. జైల్లో ఉండాల్సిన వ్యక్తి దర్జాగా కారులో తిరుగుతూ ఉన్నాడు ఈరోజు. అంతేకాదు, పైగా చంద్రబాబు లాయరు సిద్ధార్థ లూత్రా, దస్తగిరి లాయరు కూడా సిద్ధార్థ లూత్రా. మరి ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు బావమరిది బియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకుని టపాటపామని ఇద్దరిని కాల్చిపడేయలేదా? మరి ఎవరిది గన్ కల్చర్ అని ప్రశ్నించారు జగన్. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఆ ఇంట్లో వాచ్మెన్ను బండరాయితో చంపేశారని గతాన్ని గుర్తు చేశారు. ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ యాక్సిడెంట్లో చనిపోతే పరామర్శ కోసమని హరికృష్ణ ఇంటికి వెళ్లిన చంద్రబాబు అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పొత్తులపై మాట్లాడారని, ఈ నేపథ్యంలో ఎవరివి శవరాజకీయాలు అని జగన్ ప్రశ్నించారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, ఆయన పార్టీని, ఆ పార్టీ గుర్తును లాక్కున్నారని, ఎన్టీఆర్ అకాల మరణానికి కారణమయ్యారని చంద్రబాబు హత్య కుట్ర రాజకీయాలను గట్టిగా ఎండగట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు రాజకీయ జీవితంలో జరిగిన మల్లెల బాబ్జీ, ప్రముఖ కాపునేత వంగవీటి రంగా, జర్నలిస్టు పింగళి దశరథరాం తదితరుల హత్య వెనుక ఉన్న కుట్రలను మరోమారు మీడియా ముందు వివరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.